హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాహ్ వైష్ణవ్. మస్కమెలన్తో ఐస్ క్రీమ్, కర్బూజా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో పర్ఫెక్ట్గా రావాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కర్బూజాని ఒకసారి వాటర్లో కడగాలి. నెక్స్ట్ కర్బూజాని రౌండ్గా నైఫ్తో కట్ చేసి ఫస్ట్ సీడ్స్ని తీసేసి పక్కన పెట్టేయాలి. తర్వాత పల్ప్ని తీసుకుని సపరేట్ చేసి మనం ఒక బౌల్లో వేయాలి. ఆ పల్ప్ను మిక్సర్ చేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 గ్లాస్ మిల్క్ వేయాలి. పాలు బాగా మరిగించాలి. ఒకసారి పాలు పొంగొచ్చాక బౌల్లో మనం కస్టర్డ్ పౌడర్ 1 స్పూన్ తీసుకుని అందులో మరిగిన పాలు కొంచెం వేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఉన్న పాలల్లో మనం తగినంత స్వీట్నెస్కి షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని అందులో వేయాలి. ఒకసారి అటు ఇటు తిప్పుకొని థిక్నెస్ వచ్చేంత వరకు మనం స్టవ్ ఆఫ్ చేయకుండా ఉంచుకోవాలి. థిక్నెస్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని తయారు చేసిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి చల్లారేంత వరకు. చల్లారాక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం రెండింటిని మిక్స్ చేసి ఒక బౌల్లో వేసి నెక్స్ట్ మిక్సీలో ఇంకొకసారి సెకండ్ టైం మిక్స్ చేసుకోవాలి. మనం సెకండ్ టైం మిక్స్ చేయడం వల్ల మిక్సీలో మనకి ఐస్ క్రీమ్ అనేది స్మూత్గా క్రీమీగా అనేది వస్తుంది. అందువల్ల సెకండ్ టైం అయితే మనం మిక్స్చర్ చేయాలి. మనం చిన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని కూడా మనం ప్రిపేర్ చేసిన క్వాంటిటీలో వేయాలి. మనం రౌండ్గా కట్ చేసుకున్న కర్బూజాలని ఆ స్టఫ్ని వేసేసుకోవాలి. కర్బూజాలో వేసేసుకుని లాస్ట్లో పైన మనం అలాగా డెకరేషన్గా మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పైన అలాగా సర్వ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రాగా ఉంటే నేను ఇంట్లో ఉన్న కుల్ఫీ మౌస్లో కూడా వేసుకున్నాను. మనం అది లేకపోతే కనుక మనం అందుబాటులో ఉన్న వాటిలో వేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఉంటేనే మాత్రమే. తర్వాత మనం 1 డే అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను వాటిని తీసుకెళ్ళి రెండింటిని ఫ్రిడ్జ్లో పెట్టాను. కుల్ఫీ మౌల్స్కి కవర్ చేసి రబ్బర్ పెట్టి దాని స్పూన్ పెట్టాను సెట్ చేసిన వాటికి. నార్మల్గా అయితే 8 hours సరిపోతుంది. సో మనం పర్ఫెక్ట్గా రావాలంటే 1 day అయితే కంపల్సరీ ఉండాలని. నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో మనం ఐస్ క్రీమ్ తీసేసుకుని వెంటనే కట్ చేయకూడదండి. వెంటనే కట్ చేస్తే కర్బూజా మనకు సరిగ్గా కట్ అవ్వదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే అది ఐస్ అవుతుంది కదా, అందుకనే స్ట్రాంగ్గా ఉంటుంది. మనం వాటర్లో ఒక 5 minutes పెట్టాలి కర్బూజాని. కుల్ఫీ మౌస్లో అయితే కనుక ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో 2 times వెంటనే అటు ఇటు తీసేస్తే మనం వాటిలో పెట్టి తీసేస్తే వెంటనే వచ్చేది. ఎక్కువసేపు ఉంచామంటే కరిగిపోతాయండి. వెంటనే తీసేసి మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. 5 minutes తర్వాత మనం కర్బూజాని కూడా తీసి మనకి ఎలా ఏ షేప్ కలితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీతో ఐస్ క్రీమ్ రెడీ. ఐస్ క్రీమ్ రెడీ. టేస్ట్ అయితే మామూలుగా లేదండి. నేను చేసిన మస్క్రమెలన్ ఐస్ క్రీమ్ అయితే అచ్చం కుల్ఫీలా వస్తుంది. కుల్ఫీ కన్నా టేస్ట్ సూపర్ ఉంది. ఇంకెందుకైనా ఆలస్యం మీరు కూడా వీడియో ఫుల్గా చూసేసి స్కిప్ చేయకుండా మీరు కూడా ట్రై చేసింది. సేమ్ పర్ఫెక్ట్గా ఎలా చేస్తే మాత్రం మీకు సేమ్ టేస్ట్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఫాలో చేయండి. బై ఫ్రెండ్స్, బై సీ యూ టుమారో.